అందరికీ నమస్తే అండి. ఇది యాక్చువల్లీ అంటే కొంచెం కమ్యూనిటీలకు సంబంధించిన సబ్జెక్టే, ఒక కులానికి సంబంధించిన సబ్జెక్టే, కానీ చాలా ఆసక్తికరం. ఎందుకంటే మన రాష్ట్రంలో ఖచ్చితంగా కులాల వారీగా రాజకీయాలు జరుగుతున్నాయి. ఏ పార్టీకి ఆ కులం ఓన్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఆ రాజకీయాలు జరుగుతున్నాయి దశాబ్దాల తరబడి. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ అంటే కమ్మ సామాజిక వర్గం. కానీ తెలుగుదేశం పార్టీకి కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ప్రయారిటీ ఇస్తారు, పార్టీని అభిమానంగా చూస్తారు, పార్టీని ఆరాధిస్తారు. కానీ చంద్రబాబు గారిని లోకేష్ గారిని మాత్రం ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. చంద్రబాబు గారి తీరు కమ్మ సామాజిక వర్గానికి సాధారణంగా నచ్చదు. ఇప్పుడు కూడా పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల్లో కూడా కమ్మ సామాజిక వర్గం ప్రస్తుతానికి బహుశా ఏ సామాజిక వర్గమో ఇంతగా రివర్స్ అయి ఉండదు టీడీపీ చంద్రబాబు గారి మీద. కానీ వాళ్ళు వాళ్ళ గ్రూపుల్లో కూడా చర్చించుకుంటున్నారు, వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో కూడా బహిరంగంగా కొన్ని మాట్లాడుకుంటున్నారనమాట. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చెప్పుకున్నాం. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు తన సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకుంటున్నారు, ఆయన ఇతర సామాజిక వర్గాలని కలుపుకుంటున్నారు, పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు, బీసీల్లోకి వెళ్తున్నారు, ఇతర వర్గాల్లోకి వెళ్తున్నారు, అలాగే తన సామాజిక వర్గాన్ని పూర్తిగా ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నిన్న జయమంగళ వెంకటరమణ గారు, తర్వాత గంజి చిరంజీవి గారు బీసీ లీడర్స్ వాళ్ళు జాయిన్ అయ్యారు. అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించి 2 నెలల కిందట ఉదయ్ భాను గారు అంటే కిలారి వెంకటరోషయ్య గారు జాయిన్ అయ్యారు. రేపో మాపో అవంతి శ్రీనివాస్ గారు, గ్రంథి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. సో ఒకవైపు తన సొంత సామాజిక వర్గం జనసేనలో చేరుతూ ఇతర సామాజిక వర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంకా తిరుగులేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి అది ఇది అని కాదు, ఏది కావాలో అది ఇచ్చేశారు. నామినేటెడ్ పదవుల్లో కీలకమైన పదవులు వాళ్ళకి ఇచ్చి పనికిమాలిన పదవులు వేరే వాళ్ళకి ఇచ్చారు. సరే అదంతా చెప్తే మళ్ళీ పెద్ద సబ్జెక్ట్ అవుద్ది, మళ్ళీ హర్ట్ అవుతారు, అది పక్కన పెడదాం. కానీ చంద్రబాబు గారు మొదటి నుంచి భయస్తుడే. చంద్రబాబు గారు రాజకీయం ముక్కుసూటిగా ఉండదు, మొదటి నుంచి భయస్తుడే. తన సొంత సామాజిక వర్గానికి ఆయన చేసింది ఏమీ లేదు పెద్దగా. సో అందుకని కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా చంద్రబాబు గారిని పూర్తిగా ఓన్ చేసుకోరు. ఎంతవరకు చూడాలో అంతవరకు చూస్తారు, ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెడతారు. కానీ ఎందుకో 2024 ఎన్నికలకు మాత్రం కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కమ్యూనిటీ పరంగా ఏకమయ్యారు, ఆర్థికంగా దెబ్బతిన్నారు. సో వాళ్ళ ఇంట్లో డబ్బులు తెచ్చిపెట్టారు, వాళ్ళ ఇంట్లో మనుషులు వచ్చి ఖచ్చితంగా గెలవాలి, చంద్రబాబు గారు ఖచ్చితంగా సీఎం అవ్వాలి అనేంత కష్టపడి పనిచేశారు. బహుశా ఆ సామాజిక వర్గం గత 40 ఏళ్లలో ఎప్పుడూ ఇంత సిన్సియర్గా, ఇంత సీరియస్గా, ఇంత ఎఫర్ట్స్ పెట్టి పనిచేయాల ఎన్నికల్లో. కానీ మొన్న డబ్బులు పెట్టారు, ప్రచారం చేశారు, ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు వచ్చారు, పోలింగ్ బూత్లకు వెళ్ళి అర్ధరాత్రి వరకు నిలబడి ఓట్లు వేశారు. ఒక ఓటు వేయడానికి 10 లక్షలు కూడా ఖర్చు పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువగా వాళ్ళే. చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు గచ్చిబౌలిలో మీటింగ్ పెట్టింది వాళ్ళ ఆధ్వర్యంలోనే. సో చాలా చేశారు, చాలా ప్రయత్నం చేశారు, ఒక రకంగా ప్రాణాలకు తెగించారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిస్తే వాళ్ళ మూలాలకు దెబ్బ పడుతుంది, వాళ్ళ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తారు, వాళ్ళని అతలాకుతలం చేస్తారని తెలిసినా కూడా రిస్క్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కమ్యూనిటీని అంతగా టార్గెట్ చేశారు, వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టారు, వాళ్ళని చాలా విధాలుగా అనేక రకాలుగా నాశనం చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళలో ఉన్నతాధికారుల్ని ఇబ్బంది పెట్టారు, వాళ్ళలో వ్యాపారస్తుల్ని దెబ్బ కొట్టారు, వాళ్ళలో రాజకీయ నాయకుల్ని గుప్పెట్లో పెట్టుకున్నారు లేదా నాశనం చేసే ప్రయత్నం చేశారు. అందుకని ఆ సామాజిక వర్గం ఏకమైంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిస్తే మన సామాజిక వర్గ ఉనికికే ప్రమాదం అని వాళ్ళందరూ ఏకమయ్యారు. అయితే వాళ్ళు అనుకున్నది జరిగింది, సాధించారు, మొండిగా పోరాడారు, సాధించారు. కానీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు గారు ఆ సామాజిక వర్గాన్ని పట్టించుకోవట్లేదంట. దాదాపుగా ప్రతిరోజు ఈ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి వాళ్ళ గ్రూపుల్లో చర్చ నడుస్తుంది. అడపదడప కొన్ని మెసేజ్లు బాగా వైరల్ అవుతుంటాయి వాళ్ళ గ్రూపులకు సంబంధించి. ఇప్పుడు తాజాగా ఒక మెసేజ్ ఒకటి వైరల్ అవుతుంది. ఆ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి గ్రూపుల్లో ఒక వాట్సాప్ మెసేజ్ బాగా వైరల్ అవుతుంది. రాజకీయాల్లో కాకుండా కార్యకర్తగా ఉండి తెలుగుదేశానికి సేవ చేసే మధ్యతరగతి కమ్మవారు తస్మాత్ జాగ్రత్త. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు గుండె ధైర్యంగా బతికిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ధైర్యం సన్నగిల్లి ఏ చిన్న పని కావాలన్నా ఎవడి కాళ్ళు పట్టుకోవాలో అర్థం కాక అల్లాడుతున్నారు. దయచేసి మీ యొక్క వృత్తి పనులు ఏవైతే ఉన్నాయో అవే చేసుకోండి, పార్టీ ఏదో చేసేది ఉద్ధరిస్తుందనే ఆలోచనలు పెట్టుకోమాకండి అని చెప్పి ఒక పెద్ద వాట్సాప్ మెసేజ్ అనమాట, చాలా పెద్ద వాట్సాప్ మెసేజ్ ఒకటి క్రియేట్ చేసి
లాస్ట్లో ఇట్లు కరివేపాకు కమ్మవారు అని ఎండింగ్ ఇచ్చారు. దీనిలో సిబిఎన్ కానీ లోకేష్ కానీ కమ్మవారికి ఆయాచిత ప్రయోజనం చేయవలసిన అవసరం లేదు, న్యాయబద్ధంగా వారికి ఉన్న హక్కులు హరించకుండా ఉంటే చాలు. గత 2 దశాబ్దాలుగా పార్టీ కోసం హార్దికంగా నష్టపోయిన కమ్మవారిని ఆదుకోవడం పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా వారి బాధ్యత. వీటిని విస్మరిస్తే భవిష్యత్తులో కమ్మవారు తండ్రి కొడుకులను నమ్మే పరిస్థితి ఉండదు అని చెప్పి ఒక చిన్నపాటి హెచ్చరిక కూడా జారీ చేశారు. టీడీపీకి చంద్రబాబు గారికి ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. అలాగే ఇతర కమ్యూనిటీలతో వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ కమ్యూనిటీల్లో వీళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు అనేది చెప్పారు. అలాగే ఈసారి అధికారంలోకి వచ్చాక కమ్మవారిని రాజకీయంగా కాకుండా ఆర్థికంగా కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం లోకేష్ చంద్రబాబు చేస్తున్నారని కమ్మ సమాజం గట్టిగా భావిస్తోంది. కమ్మ అధికారులకు కీ పోస్టులకు దూరం పెడుతున్నారు. కమ్మ వ్యాపారస్తులకు సహాయ నిరాకరణ జరుగుతోంది. ఏ కొద్దిమందో బ్రోకర్లో తప్ప మిగిలిన కమ్మవారికి లోకేష్తో ఇంటర్వ్యూ దొరకడం కూడా గగనంగానే మారింది. తెదేపా అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కమ్మవారికి నష్టం జరుగుతూనే ఉంది. ఈసారి అది మరింత తీవ్రంగానే ఉంది అని ఒక పేరా ఉంది. ఇట్లా మొత్తం మీద ఎందుకో వాళ్ళ గ్రూపుల్లో అంటే నాకు ఎప్పటికప్పుడు నేనేమి కమ్మ సామాజిక వర్గం కాదు, నాకు అన్ని సామాజిక వర్గాల్లో జరుగుతున్న చర్చలు తెలుసు. అన్ని సామాజిక వర్గాల్లో జరుగుతున్న చర్చలు వాట్సాప్ గ్రూపులు మెసేజ్లు నాకు వస్తూ ఉంటాయి. దీనిలో అన్నిటికంటే ఎక్కువగా బాగా చైతన్యంగా బాగా డెప్త్గా ఉండేవి ఈ సామాజిక వర్గం మెసేజ్లు. ఎందుకంటే వీళ్ళే ఆ విధంగా ఉన్నారు. కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ గారి పట్ల ప్రస్తుతానికి బ్యాలెన్సింగ్గానే ఉన్నారు, పాజిటివ్గానే ఉన్నారు, ప్లస్ నమ్ముతున్నారు, అభిమానం పెంచుకుంటున్నారు, ఆప్యాయత పెంచుకుంటున్నారు. కానీ కమ్మ సామాజిక వర్గంలో మాత్రం చంద్రబాబు గారి పట్ల అది లేదు. రెడ్డి సామాజిక వర్గాల్లో మళ్ళీ కసి మొదలవుతుంది. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, చాలా దారుణంగా ఓడిపోయారని జగన్మోహన్ రెడ్డి గారి మీద సింపతి మొదలవుతుంది. అంటే ఒకవైపు రెడ్డిస్ వైసీపీ వైపు జరిగే ప్రయత్నం చేస్తున్నారు, కాపులు ఏకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు, జనసేన కోసం గట్టిగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. కమ్మాస్ మాత్రం టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ ఉనికి కోసం పోరాడుతున్నారు, పనులు అవ్వట్లేదని బాధపడుతున్నారు. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి హెచ్చరిక, చాలా స్ట్రాంగ్ హెచ్చరిక, రెడ్ సిగ్నల్ అనమాట ఒక రకంగా. థ్యాంక్ యూ.